హాయ్ వివర్స్, మనం వచ్చేసి సెకండ్ స్టాండర్డ్ తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియము పరిసర విజ్ఞానము ఈవీఎస్ చూస్తూ ఉన్నాము. టర్మ్ 2లో మనము ఉన్నాము. ఇప్పుడు పరిశుభ్రత అనేటువంటి లెసను, 3వ లెసను. మీ చుట్టుపక్కల ఈ విధమైనటువంటి దృశ్యాలని ఎప్పుడైనా చూసారా? చూడండి, ఇక్కడ మనం వచ్చేసి ఫస్ట్ వచ్చేసి చెత్తను ఎత్తుతూ ఉన్నారు. మనము ఇంటి ముందు ప్రతిరోజు వచ్చేసి మున్సిపాలిటీ నుంచి, కార్పొరేషన్ నుంచి వచ్చి నీట్గా చెత్తని తీసి పడేస్తూ ఉంటారు. తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి కొందరు ఇళ్ళు యూజ్ చేయనటువంటి ఇళ్లలో ముందు వచ్చేసి చెత్తని తీసుకొచ్చి పారిపోస్తూ ఉంటారు. అది కూడా మనము చూస్తూ ఉంటాము. తర్వాత వచ్చేసి ఆ యొక్క మురికి నీరు వచ్చేసి నీరును ఇక్కడ వచ్చేసి తీయడము, టాయిలెట్ ఇది శుభ్రపరచడము, తర్వాత వచ్చేసి ఇక్కడ చెత్తను వచ్చేసి శుభ్రపరచడం, ఇక్కడ నీట్గా రోడ్డును వచ్చేసి చిమ్మడము, తర్వాత వచ్చి ఇక్కడ కూడా పరిశుభ్రమైనటువంటి ప్రదేశాలు, గవర్నమెంట్ ప్రదేశాలన్నింటినీ శుభ్రపరచడము. ఈ విధమైనటువంటి పనులు జరగనిచో ఏం జరుగుతుంది? బాగా దుర్వాసన అనేటువంటిది వస్తుందన్నమాట, పని జరగకపోతే. ఈ పనులు ఏ ఏ ప్రదేశముల్లో జరుగుతుంది? ప్రతి ఒక్క ప్రదేశంలోనూ ఇది జరుగుతుంది. కొన్ని ప్రదేశాల్లో మటుకు ఇవి జరగదు. ఇక్కడ పటాన్ని చూడండి. పరిశుభ్రపరచు పనులను మాత్రము వృత్తముతో గీయండి. మీరు వచ్చేసి చక్కగా పరిశుభ్రత ఉన్నటువంటి వాటిని వచ్చేసి నీట్గా ఇక్కడ చూడండి, వచ్చేసి కాలువల్ని లోపలికి వెళ్ళి కాలువలో ఉన్నటువంటి మురికి నీరుని తీస్తూ ఉన్నారు. తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి చెత్తని తీస్తూ ఉన్నారు. దీన్ని గోళం చుట్టండి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంకా ఏమేమి ఉన్నాయి చూడండి. ఇంకా వచ్చేసి ఇక్కడ ఇంటికి సున్నాన్ని కొడుతూ ఉన్నారు. తర్వాత వచ్చేసి ఇక్కడ చెత్తను వచ్చేసి చెత్త కుప్పలో నుంచి తీస్తూ ఉన్నారు. చెత్తని ఊడుస్తూ ఉన్నారు. ఈ విధమైనటువంటి దృశ్యాలు మనము చూస్తూ ఉన్నాము. వీటిని వచ్చేసి గోళం చుట్టండి. తర్వాత క్రింది కనపరిచినటువంటి కృత్యముల్లో ఒప్పు తప్పులను గుర్తించదమ్మా. ఇక్కడ చూడండి, రోడ్లని గుంటలు ఉన్నటువంటి బురద ఉన్నటువంటి రోడ్లను వచ్చేసి పూడ్చి మట్టిని పోస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్, ఎందుకంటే ఎవరు పడిపోకుండా ఉండేదానికి చేస్తున్నారు. ఇక్కడ చూడండి, చెత్తని తీసుకొచ్చి రోడ్డు మీద వేస్తున్నారు. ఇది తప్పు. చెత్తను తీసుకొచ్చి చెత్త బుట్టలో వేస్తున్నారు. ఇది కరెక్ట్. తర్వాత మురికి నీటిలో స్నానం చేస్తున్నారు. ఇది తప్పు. ఇది వచ్చేసి రక్షక భట నిలయము. ఇది వచ్చేసి రక్షక భట నిలయం అంటే పోలీస్ స్టేషను. తర్వాత తపాలా కార్యాలయం అంటే పోస్ట్ ఆఫీస్ అనమాట. బహిరంగ ప్రదేశం లేనటువంటి బస్సు నిలయము, రైళ్ల నిలయము, పాఠశాల, ఆరోగ్య కేంద్రము మరియు బజారు వీధి మొదలగు వాటిని శుభ్రంగా ఉంచుకోనడము మన యొక్క బాధ్యత. మనము జాగ్రత్తగా వాటిని మనము చెత్త పారేయకుండా మనం చూసుకోవాలి. ఆరోగ్యంగా నివసించడానికి మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి ప్రభుత్వ వైద్యశాల. తర్వాత వచ్చేసి రైళ్ల నిలయం అనమాట, రైల్వే స్టేషను. ఇది బస్ స్టాండ్, హాస్పిటల్. ఇందులో కొత్తవి ఏవి, పాతవి ఏవి కనుగొను. మీరు సీకాయ పొడి బదులు మనము ఇప్పుడు షాంపూ వాడుతున్నాము. వేప పుల్లల బదులు బ్రష్ టూత్పేస్ట్ వాడుతున్నాము. తర్వాత వచ్చేసి నీటి కుండ బదులు మనము వాటర్ ప్యూరిఫై వాడుతున్నాము. చీపురుగడ్డ బదులు వాక్యూమ్ క్లీనర్ని వాడుతున్నాము. సరే, మరుగుదొడ్ల యొక్క ఉపయోగములు ఏంటి? మనం వచ్చేసి ఉపయోగించేటువంటి టాయిలెట్స్ని ఏ విధంగా ఉపయోగించాలి అనేటువంటిది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి ఆరోగ్యకరమైనటువంటి విషయము. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. చిన్నపిల్లల నుంచి మనము తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, నీటిని తీసుకొని వెళ్తూ ఉన్నాడు బకెట్లో. ఉదయం లేచిన వెంటనే మరుగుదొడ్డికి వెళ్ళడము మంచి అలవాటు, టాయిలెట్కి వెళ్ళడము మంచి అలవాటు. బహిర్గత విసర్జన చేయరాదు. బహిర్గతంగా అంటే రోడ్డు పైనే ఒంటేలు పోయడం అనేటువంటిది, మూత్ర విసర్జన చేయకూడదు. ఎందువలన పరిసరములు మరియు మన ఆరోగ్యమును బాధించును. ఎక్కడ అంటే అక్కడ మనం వచ్చేసి ఈ యొక్క మూత్ర విసర్జన చేయడం వలన మనకు ఆరోగ్యం అనేటువంటిది బాధిస్తుంది. మనలో ఉండేటువంటి క్రిములన్నీ పరిసర ప్రాంతాలని పాడు చేస్తుందన్నమాట. తర్వాత వచ్చేసి మనకు అనారోగ్య పాలు అవుతాము. తర్వాత వచ్చేసి మరుగుదొడ్డికి వెళ్ళి వచ్చిన తర్వాత సబ్బుతో చేతులను శుభ్రపరచుకోవాలను. టాయిలెట్కి వెళ్ళిన తర్వాత మనం వచ్చేసి చేతులు కాళ్ళు బాగా కడుక్కోవాలి. మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచుకోవాలి. దాన్ని వచ్చేసి నీట్గా మనం వచ్చేసి వారానికి ఒకసారి కడిగి నీట్గా మనము శుభ్రపరచుకొని ఉంచుకోవాలి. ప్రపంచ మరుగుదొడ్ల దినము 2009 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరము నవంబర్ 19వ తేదీ వరకు జరుపుకుంటున్నారు. సరే, పటంలో ఇవ్వబడినటువంటి పరికరములు, ఉపయోగములు చూడండి. టూత్ బ్రష్, పళ్ళు తోమడానికి, సబ్బు, స్నానానికి, తల దూకోవడానికి, తర్వాత చీపురు కట్ట, ఇల్లు చిమ్మడానికి, వీధి చిమ్మడానికి చీపురు కట్ట, బూజు దులపడానికి బూజు కర్ర, తర్వాత వచ్చేసి ఇక్కడ చెత్త బుట్టను పారవేయడానికి చెత్త రోడ్ల పైన వేస్తున్నారు అనమాట.
ప్రతి ఒక్క రోడ్లు చివరన ఉంచుతూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ చర్చిద్దామా. ఒకరు ఇంటిని శుభ్రపరచక చేరినటువంటి చెత్తలో అరటిపండు తొక్క, కమలాపండు తొక్క, కూరగాయల వ్యర్థములు వచ్చేసి కూరగాయలు వేస్ట్ అనమాట, ప్లాస్టిక్ సంచి, విరిగిన గాజు ముక్కలు, ఉపయోగించినటువంటి ఖాళీ పేనాలు మొదలగునవి ఉన్నాయి. ఇందులో అరటిపండు తొక్క, కమలాపండు తొక్క, కూరగాయల వ్యర్థములు ఒక చెత్తబుట్టలో, మిగిలినవి వేరొక చెత్తబుట్టలో వేరుపరిచి వేసెను. ఎందుకు? మగ్గే కుప్ప, మగ్గని కుప్ప. మగ్గే కుప్పను వచ్చేసి మనము కొన్ని రోజులైన తర్వాత మనము ఎరువుగా ఉపయోగించుకోవచ్చు. మగ్గని కుప్ప వచ్చేసి అవి ఏ విధంగానూ అది ప్రయోజనం అనేటువంటిది మనకు ఉండదనమాట. సో కాబట్టి ఇక్కడ పచ్చ రంగులో తర్వాత ఎరుపు రంగులో వేయడము జరిగింది. మగ్గే కుప్ప, మగ్గని కుప్ప అని. తర్వాత వచ్చేసి మనం గీచెదమా. క్రింది వాక్యాలను చదివి సరైనచో దాన్ని వచ్చేసి ఈ యొక్క స్మైలీ బొమ్మను, తప్పు అయినచో ఏడుపు బొమ్మను గీచెదము. బహిర్గత విసర్జన చేయుట తప్పు. తర్వాత స్నానము తర్వాత తినడం వచ్చేసి మంచి పని. తర్వాత స్నానానికి ముందు తినడము మంచి పని కాదు. నిద్రించుటకు ముందు పళ్ళు తోమడం సరైనటువంటి పని. తినుటకు ముందు చేతులను శుభ్రపరచుట అవసరము, కరెక్టు. సో ఈ విధమైనటువంటి రైటు రాంగ్ వాటిలకు వచ్చేసి అందమైనటువంటి స్మైలీ బొమ్మల్ని గీయండి. చూడండి, పరిశుభ్ర కృత్యములను గమనించి వాటిని 1, 2, 3 అను వరుస క్రమంగా రాయండి. స్కూల్కి వెళ్తూ ఉన్నాడు, చూడండి, స్నానం చేస్తూ ఉన్నాడు, నిద్ర లేచాడు, తర్వాత వచ్చేసి మరుగుదొడ్డికి వెళ్ళాడు, తర్వాత నోరు కుప్పలిస్తూ ఉన్నాడు, చేతులు శుభ్రపరుచుకుంటూ ఉన్నాడు, పళ్ళు తోముతూ ఉన్నాడు, చేతులను కడుగుతూ ఉన్నాడు, తర్వాత వచ్చేసి ఇక్కడ టిఫిన్ చేస్తూ ఉన్నాడు, తర్వాత లేసు వేసుకుంటూ ఉన్నాడు. సో వీటిని ఉపయోగించి మనము కొన్ని 1, 2 నెంబర్లు వేయండి. తర్వాత చుట్టుపక్కల నిల్వ ఉన్నటువంటి మురికి నీటి నుండి ఉత్పత్తి అగు దోమలు ఎటువంటి వ్యాధులను వ్యాపింపచేయను. దీనికి ఆన్సర్ అనేటువంటిది మనము నోట్స్లో చూద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్.